తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రయాణాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. రాబడి అంతగా వీరికి అనుకూలించదు. నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చిక్కులు కాస్త అధికంగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక మహిళలకు కుటుంబ విషయాలపై కొంతవరకు శ్రద్ధ చూపడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవానుడిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కొంతవరకు తొలగుతాయి. సన్నిహితుల నుంచి కూడా ఈ రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఒత్తిళ్ల నుంచి ఈరోజు వీరికి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అనుకున్నటువంటి ఫలితాలు కూడా దక్కుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు అందుకుంటారు. మహిళల విషయంకి వస్తే మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.